శ్రీరామనవమిన హైదరాబాద్లో నిర్వహించే శోభాయాత్రకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే 3 శోభాయాత్రలు కోటి హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటాయి. యాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగేలా ప్రణాళికలు చేపట్టారు. భాగ్యనగరం శ్రీరామనవమి శోభాయాత్రకు సిద్ధమైంది. యాత్రను వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్స్ నుంచి ఒక శోభాయాత్ర, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో రాణి అవంతిబాయి భవన్ నుంచి మరో యాత్ర ప్రారంభమవుతుంది. మాగ్రాలోని హనుమాన్ ఆలయం నుంచి మరో యాత్ర మొదలవుతుంది. ఈ 3 శోభాయాత్రలు నిర్దేశించిన మార్గం ద్వారా కోటి హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర సుమారు 7 కిలోమీటర్ల మేర సాగి భక్తులను కనువిందు చేయనుంది. శాంతియుత వాతావరణంలో ఈ ఫెస్టివల్ను జరుపుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతున్నది. అయితే ఇలాంటి మేజర్ ఈవెంట్స్ ఒక ప్రశాంత వాతావరణంలో జరగాలంటే ప్రజలందరి సహాయ సహకారాలు అవసరం. కాబట్టి ప్రజలతోటి భాగస్వామ్యం, అట్లాగే ఆర్గనైజర్స్, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి తగినటువంటి రిసోర్సెస్ మొబిలైజ్ చేసి ఈ ఈవెంట్ పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ఇప్పటి నుండి 5th రోజు సాయంత్రము కంక్లూడ్ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా స్టాండ్ 2లో ఉంటారు. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుమారు 12,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. అతి సమస్యాత్మకమైన 12 ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర జరిగే మార్గాన్ని ప్రాంతాలుగా విభజించి ఒక్కో ప్రాంతాన్ని డీసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని యాత్ర ముందుకు సాగేలా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడవునా ఉన్న సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సూచనలు చేయనున్నారు. నగర సిపి మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సులో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసు, ట్రాఫిక్ పోలీస్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్, హోమ్ గార్డ్స్, సెక్యూరిటీ వింగ్, ఈ విధంగా అన్ని బ్రాంచెస్ వారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఎంటైర్ ప్రొసెషన్ రూట్లో, అట్లాగే సిటీలో మిగతా ఏరియాస్లో ఉన్నటువంటి సెన్సిటివ్ ప్లేసెస్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి క్విక్ రియాక్షన్ టీమ్స్, అట్లాగే సెక్టర్ వైజు ఇన్ఛార్జెస్ని నియమించి వారికి తగినటువంటి సిబ్బంది అధికారులనిచ్చి టీమ్స్ ఫామ్ చేసి ఎక్కడా ఎలాంటి సంఘటన జరగకుండా అన్ని వింగ్స్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ పోలీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. యాత్ర సాగే మార్గాల్లో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులను ఇతర మార్గాల ద్వారా పంపించే ఏర్పాట్లు చేశారు.